హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ప్రతిరోజు నా పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈరోజు వీడియో అండి. ఇంకా మనం నిద్ర లేచిన దాన్ని బట్టి ఒక పని ముందు వెనక అవుతూ ఉంటాయి అన్నమాట. ఈరోజైతే ఒక గంట లేటుగా లేచానండి. ఇంక ఈ రోజైతే హడావిడి అనమాట. ఇంక ఈ బయటంతా ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే తెలియంది ఏముందండి, క్యారేజీలు సర్దటం, అందుట్లో మాకు గేదెలు కూడా ఉన్నాయి కదా, ఆ పనులు కూడా చూసుకోవాలి. అందుకే ఇంకా హడావిడిగా ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో వీడియో తీసుకోవటం, ఇంక ఇవన్నీ ఇంకా లేట్ అయిపోతుంది. కానీ తప్పదు కదా, మనం ఇష్టంగా ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి. ఇంక ఇవన్నీ ముగ్గులు పెట్టేసుకోవటం అయిపోయిందండి. ఇంకా సింపుల్గా ఇలా వేసుకున్నాను అనమాట ఈరోజు. ఇంక ఇక్కడ ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత లోపల కూడా అంతా ఊడ్చేసుకుంటున్నాను. మాకేంటంటే ఇంటి చుట్టూతా ఊడవటం అది ఎక్కువ ఉంటుందండి. అదొకటి ఊడ్చినా కూడా మళ్ళీ వెంటనే దుమ్ము పడిపోతూ ఉంటుంది. పక్కనే గేదెలు ఉన్నాయి కదా, ఇంకా అక్కడ గడ్డి కదిలిచ్చినప్పుడల్లా దువ్వ పడతానే ఉంటుంది. కానీ తప్పదు, ఇంకా చేసేది ఏం లేదండి. ఇంక ఇక్కడ చుట్టూతా ఊడ్చేసిన తర్వాత ఇంకా గేదెల దగ్గరకు కూడా వెళ్ళాను. ఇంక గేదెల దగ్గర కూడా ఊడ్చేసి ఇంకా పాలై పిండటం పని ఉంది కదా, ఇంకా నేను ఇక్కడ బయట అది ఊడుస్తూ ఉంటే ఈలోపు మాము గేదెల దగ్గర బాగు చేస్తూ ఉన్నాడు. ఇంక బాగు చేసి కుడుతులు అవి పెట్టేలోపు ఇంక ఇవన్నీ నేను ఊడ్చుకోవటం అయిపోయింది. ఇంక తర్వాత నేను కూడా అక్కడ కొంచెం గేదెల దగ్గర ఊడ్చేసాను. ఊడ్చేసి ఇంకా అదంతా శుభ్రం చేసిన తర్వాత అప్పటికే టైము 7 అయ్యిందండి. చెప్పాను కదండి, గంటన్నర పట్టుద్ది అని. రోజు స్పీడ్గా చేస్తాను కాబట్టి గంటన్నరకి అయిపోయింది. ఈరోజు వీడియో కూడా తీసుకుంటా చేసుకునేటప్పటికి ఇంకో అరగంట పట్టిందనమాట. 5:30కి స్టార్ట్ చేస్తే 7 గంటలు అయ్యింది. ఊడ్చి ముగ్గులు పెట్టి లోపలంతా ఊడ్చి గేదెల దగ్గర బాగు చేసేటప్పటికి ఇంకా ఈ టైం అయిపోయింది. ఇంకా పాలు అవి కూడా పిండేసేసానండి. మళ్ళీ అన్నయ్య వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, పాలకు వస్తారు. ఇంకా వాళ్ళకి వ్యాన్ వెళ్ళిపోయిద్దని ఇంకా గబగబా పిండేశాను. ఇంకా పాలు అవి పిండి ఇంక పాలు అయితే పిండుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి. గిన్నెలు కడిగేసి ఇంకా షింకు కూడా కడిగేసుకున్నాను. ఏంటంటే ఎప్పుడప్పుడు మనం షింక్ అది అంట్లు కడగంగానే కడిగేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. మురికి పట్టకుండా నీట్గా ఉంటుంది. మనం చేసుకోవటానికి కూడా ఏ రోజుకి ఆ రోజు ఈజీగా ఉంటుంది. ఇంక గిన్నెలు కడిగేసి షింక్ అది కడిగేసిన తర్వాత ఇంకా హనీకి క్యారేజీ సర్దాలి కదా, ఇంకా అందుకోసం అయితే నేను బియ్యం కడిగి పెట్టి ఇంక ఈ అంట్లన్నీ కడిగి పెట్టుకున్నాను కదా ఇందాక. ఇంక ఇవైతే కొంచెం నీళ్లు గారిపోయిన తర్వాత ఇంకా అవన్నీ షెల్ఫ్లో సర్దేసుకుంటున్నానండి. మాకేంటంటే చిన్నది వంటగది చిన్నది అవటాన ఇంకా అక్కడ కొంచెం సామాను పెట్టినా కూడా ఇరుగ్గా అయిపోయిద్ది అనమాట. ఇంకా అందుకని ఇంక ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నవన్నీ అడ్డాలు తీసేసుకుంటూ ఉండాలి. ఇంకా ఒక పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాను కదా, అన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఇంక ఈలోపు కూర కూడా వండుతున్నానండి. కూర వచ్చేసి కోడిగుడ్డు కూర వండుదామని చెప్పి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. కట్ చేసి ఇంకా కూర అయితే వండుతున్నానండి. ఇంకా పొద్దున్నే ప్రతి ఒక్కళ్ళకి ఆడవాళ్ళకి ఇంతే ఉంటుందిలేండి. నాకనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఇంతే హడావిడి ఉంటుంది. కాకపోతే నా పనులు ఎలా ఉంటాయి, నేను ఎలా చేసుకుంటాను అన్న దానికోసమే ఈ వ్లాగ్ అనమాట. కూరలు అయితే నేను సింపుల్గా చేస్తానండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి అవి దోరగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం వేగిన తర్వాత ఆ కారం పచ్చివాసన పోయిద్ది కదా, ఒక 2 నిమిషాలు ఆగి కోడిగుడ్లు అయితే దాంట్లో కార్చేసానండి. కార్చేసి తిప్పేశాను. ఒక 2 నిమిషాలు ఉంటే కోడిగుడ్డు కూడా ఉడికేసిద్ది కదా, ఇంకా తర్వాత పొయ్యి కట్టేసేయటమే. ఇంక ఈ అన్నం కూర ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు వేడారిన తర్వాత చల్లగా అయిన తర్వాత బాక్స్ సర్దితే అన్నం పాడవకుండా ఉండిద్దండి. లేకపోతే వేడి మీదే మనం బాక్స్ సర్దేసాం అనుకోండి, ఇంక అన్నం వాసన వచ్చేసి మెత్తబడిపోతుందంట. హాట్ బాక్స్ అయితే ఏం లేదండి, ఇంకా నేను మామూలు బాక్స్లోనే సర్దుతాను.
ఇంకా అది కొంచెం వేడారిన తర్వాత సర్దుదామని చెప్పేసి ఈలోపు పాలు అయ్యి అన్నయ్య వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళకైతే పాలు పోసి పంపించేసి మిగతా పాలు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. కాయటానికి సరిపోనట్టు పెట్టుకొని మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా నాకేంటంటే వంట చేసేటప్పుడు ఎప్పుడు గిన్నెలప్పుడు ఎప్పుడు సామాను అప్పుడు కడిగేసుకోవడం అలవాటండి. ఇంకా అవి కూడా వచ్చినట్టు కడిగేసుకొని సర్దేసుకున్నాను. ఇంకా వంట చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అది పడతా ఉంటుంది కదా, ఇంకా గ్యాస్ పొయ్యి కూడా కొంచెం తుడిచేసుకొని ఆ క్లాత్ కూడా కడిగేసి అక్కడ ఆరేసానండి. ఇంకా నాకు ఎందుకనో ఫస్ట్ నుంచి ఇంకా అట్లా అలవాటు అయిపోయిందండి. ఎప్పటికప్పుడు గిన్నెలు కడిగేయటం, ఆ క్లాత్ అట్లా ఉతికేసి ఆరేయటం అట్లా అలవాటు అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్ వేద్దామని చెప్పేసి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసేసానండి. ఇంకా అన్నం కొంచెం వేడారిన తర్వాత ఇంకా బాక్స్ అయితే సర్దుతున్నాను. ఈలోపు హనీ జడ వేయించుకోవడానికి వచ్చింది. ఇంకా బాక్స్ సర్దేసి ఇంకా హనీకి జడ కూడా వేసేసానండి. ఒక్కోసారి అయితే తనే వేసుకుంటుంది, ఒక్కోసారి అయితే నువ్వు వేయమ్మా అంటుంది. ఇంకా ఈరోజు అయితే నేనే వేసాను జడ. ఇంకా జడ వేయటం అయిపోయింది, క్యారేజీలు కూడా సర్దేశానండి. హనీ కూడా వెళ్ళింది, టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న అయితే తీసుకెళ్ళాడు వదిలిపెట్టడానికి. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. ఇంక ఈలోపు మామయ్యకి కూడా కాఫీ పెట్టించాను. కాఫీ తాగేసి మామయ్య కూడా వెళ్ళాడు. ఇంక ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయలేదండి. నేను నిద్ర లేవటమే లేట్గా లేసాను. ఇంకా ఈ వీడియో అయి తీసుకుంటా ఇంకా లేట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి అన్నమే వండేసాను. ఇంకా మాము హనీ ఇద్దరు అన్నం తినేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మిగతావన్నీ నేను సర్దేసుకొని ఊడ్చేసుకున్నాను. ఇంక ఇవన్నీ చేసుకునేలోపు బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయ్యిందండి. ఇంక ఈ బట్టలు తీసుకొచ్చి ఇంకా ఆరేసాను అనమాట. ఇంక ఇవన్నీ చేసుకునేటప్పటికి టైం 10:30 అయిపోయింది. చూడండి, ఇంకా ఇవైతే బట్టలు మొత్తం ఆరేసాను. ఇంక ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చుందాం అని చెప్పి కూర్చున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే బట్టలు ఆరేయటం అయిపోయిందండి. బట్టల పని కూడా అయిపోయింది. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేస్తానే ఉన్నాను. అయినా పనులు వస్తానే ఉన్నాయి. ఇంకా మళ్ళీ వంట చేయాలి. పొద్దున హనీ వరకే చేశాను కదా, ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంట్లో అందరి కోసం చేయాలి. మళ్ళా రోజు పొద్దున్న నిద్ర లేవగానే ఫస్ట్ ఉలవలో మడ్డన్నము పొయ్యి మీద వేసేదాన్ని. ఈరోజైతే నిద్ర లేవటం కొంచెం లేట్ అయింది అన్నాను కదా, ఇంకా అందుకని చెప్పేసి కొన్ని పనులు ముందు వెనక ముందు అయినాయి. ఇంక ఈరోజైతే జొన్న అన్నం కూడా వండలేదు. ఇంకా అది కూడా ఇప్పుడు వండాలి. ఇంకా లేడీస్ అంటే ఇంకా అంతే కదా, ఎవరికైనా మనం చేసే కొద్ది పనులు వస్తూనే ఉంటాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు వంట చేసి అన్నీ చేసేటప్పటికి మళ్ళీ భోజనం టైం అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకా పనులు ఉంటూనే ఉంటాయి ఏదో ఒకటి. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇది చూడండి, మాకు చుట్టూత ప్లేసు ఎంత వెనకమాల కనిపిస్తుంది కదా, ఇటంతా చుట్టూత ఇట్లా పచ్చగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు చూసినా నాకు ఎప్పుడు మనసు బాగోకపోయినా, ఎప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చుందాం అనిపించిన ఇక్కడికి వచ్చి అయితే కూర్చుంటాను. ఇక్కడికి వచ్చి కూర్చుంటే నాకు ఎంత అలసటైనా కూడా ఊరికే తగ్గిపోయిద్ది. చాలా ప్రశాంతంగా అనిపించిద్దండి. ఇంకెప్పుడన్నా కొంచెం ఖాళీ దొరికితే వచ్చి ఇక్కడే కూర్చుంటాను. ఈ చల్లటి వాతావరణం హెల్త్కి కూడా మనకి మంచిది, ప్రశాంతంగా అనిపించిద్ది. ఇక్కడ ఒక 5 నిమిషాలు ఇప్పుడు కూర్చొని వెళ్ళి మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను. ఓకేనా? బాయ్ అండి.